హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. యష్మి చాలా చాలా అడ్వాన్స్డ్ ఉంది. మన దగ్గర ఫేమస్ వి స్వామి ఉన్నట్టు ఈమె కూడా వై స్వామి అవుతుందేమో. స్వా ఎందుకంటే నిన్న నిఖిల్కి అండ్ యష్మికి చాలా ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది. ఈ వారంలో వాళ్ళిద్దరికి రెగ్యులర్గా లవ్, ఎమోషన్స్, ఫీలింగ్స్ సంబంధించిన డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. నామినేషన్స్ వేసిపోయాక నామినేషన్స్ అప్పుడు కూడా మరి ఎందుకు అంటే మరి ఈమెకి ఎట్లా తెలిసింది అనేది పెద్ద డౌట్. యష్మి ఏమన్నదంటే ఇక ఈ వీక్ నేను కూడా వెళ్ళిపోతా అన్నది. ఎమ్మటే నిఖిల్ ఏమో నేను కూడా వెళ్ళిపోతానేమో అబ్బచ్చా. ఎమ్మటే యష్మి నువ్వు వెళ్ళిపోవురా, నిన్ను ఆల్రెడీ టాప్ 5కి ఫిక్స్ చేశారా అన్నది. ఓరిని అమ్మ, ఎవరికి వాళ్ళు అనేసుకుంటారా లేకపోతే వాళ్ళు చెప్తున్నారా? సరే, మొత్తానికైతే పసిగడుతున్నారు, ఓకే. కానీ యష్మి పసిగట్టడం అది కరెక్ట్గా అనిపించట్లేదు. ఇప్పుడు ఇది కే బ్యాచ్ ఇలా అనుకుంటే టీ బ్యాచ్ కూడా అనుకుంది. రోహిణి అన్నది ఆల్రెడీ 3 ప్లేసెస్ ఫిక్స్ రా, 3 స్థానాలు, ఇంకా ఎంత కొట్లాడినా 2 ప్లేసుల కోసమే అని. సరే, అఫ్కోర్స్ అది వదిలేస్తే యష్మి నేను వెళ్ళిపోతానని ఎలా చెప్పగలిగింది? ఎందుకంటే జనరల్గా ఎలా గెస్ చేస్తారంటే లీస్ట్కి వస్తే, అంటే ఎలిమినేషన్ అప్పుడు లాస్ట్ రౌండ్ వరకు వస్తే ఇంకా నేనే లీస్ట్లో ఉన్న వెళ్ళిపోతానేమో అనుకుంటారు. కానీ లాస్ట్ వీక్ యష్మి లీస్ట్కి రాలే. అవినాష్ అంటే టేస్ట్ తేజ వీళ్ళిద్దరే ఉన్నారు. మరి ఏమి ఎలా పసిగట్టింది? నాకు తెలిసి జనాల్లో బయట హేట్ రేట్ ఎక్కువగా ఉంది, అదొకటి అర్థమై ఉంటుంది. ఇంకోటి, బిగ్ బాస్ వాళ్ళు కూడా నిన్ను ఇప్పటికే భరించడం చాలా కష్టంగా ఉంది. నిన్ను మేము ఇంకా భరిస్తే జనాలు మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు. జనాల్లో ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఇంక ఎప్పటికైనా ఇంకా నీతో రామ్ నువ్వు వెళ్ళిపోవాల్సిందని ఖచ్చితంగా చెప్పేసే ఉంటారు నాకు తెలిసి. అంతకుమించి అదే అనుకుంటున్నా మోస్ట్లీ. సో ఫిక్స్ అయింది. ఫిక్స్ అవుతూ మొత్తానికి అయితే ఈమె వల్ల నిఖిల్కి బాగా గెలుకుడు స్టార్ట్ అయ్యి నిఖిల్కి మైనస్ అయింది అనే చెప్పొచ్చు. మరి నిజంగా ఆమె అన్నట్టు ఈ వీక్ మోస్ట్లీ పోతుందే అని అనుకుంటున్నాను నేను కూడా. మరి మీరు కూడా యష్మి పోతే మంచిది అనుకుంటారా లేదనుకుంటున్నారా? కామెంట్ చేయండి.